సో ఇట్ ఈస్ మోర్ అబౌట్ నేను చెప్పే కథలు బట్టి ఉంటుంది సార్. నేను హీరోనా కాదా అనేది నేను చెప్పే కథలు బట్టి ఆడియన్స్ డిసైడ్ చేస్తారు సార్. సో ఐ బిలీవ్ ఇఫ్ ఐ కెన్ టెల్ గుడ్ స్టోరీస్, ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే స్టోరీని చెప్పగలిగితే, వెన్ ఐ డూ మై ఖైదీ ఆడియన్స్ విల్ రిసీవ్ ఇట్ వెల్ సార్. ఐ డూ మై ఖైదీ చాలా బాగుంది. మంచి స్టేట్మెంట్. అదే మీ ప్రొడ్యూసర్ గారు ఆ కోతులు ఇద్దరు నన్ను చాలా ర్యాగ్ చేశారని చెప్పి నా ఇంటర్వ్యూలో చెప్పారు. ర్యాగ్ సార్, ఇట్లా అందరినీ ఎంటర్టైన్ చేస్తూ నవ్విస్తూ హ్యాపీగా ఉంచడం ఇష్టం సార్. డిలైట్ఫుల్ మూడ్ లో ఉంచడం ఇష్టం సార్. మధ్యలో అలా 2-3 కోలాటరల్ విక్టమ్స్ ఉంటారు సార్. అవునా? అందులో అప్పుడప్పుడు నిహార్ గారు, అప్పుడప్పుడు మా డైరెక్టర్, అప్పుడప్పుడు మా హీరోయిన్. ఓకే, హీరోయిన్ నైన్. అవును సార్, 9 ఎగ్జాక్ట్లీ. అవును సార్. అండ్ మానస శర్మ గారి తాలూకా, అంటే బీయింగ్ ఏ ఫిమేల్ డైరెక్టర్, హౌ కుడ్ షీ రియల్లీ కంప్లీట్లీ డూ జస్టిస్ అంత గార్జియస్ స్టోరీ? 26 కోట్ల బడ్జెట్, ఈవెన్ మోర్ దెన్ దట్. నేను ఇంటర్వ్యూలో అడిగా, 26 గాబరపడద్దు అసలు. ఆవిడేమన్నారు? రికార్డెడ్ అది. ఆవిడేమన్నారు? అదే అవునన్నారు. అయితే ఓకే, నేను అవునే. అవునా? అదే అందుకే నేను డబ్బుల విషయంలో ప్రొడ్యూసర్ ఏదంటే అదే మేము. అదే నేను ఇంటర్వ్యూలో అడిగిందే నేను అడుగుతున్నాను నేను. అవును, ఫస్ట్ నుంచి నిహారిక గారు కానీ నేను కానీ మేమందరం నమ్మేది సినిమా ఫస్ట్ రైటింగ్ లో హిట్ అవ్వాలి సార్. కథ హిట్ అంటే ఐ మీన్ ఒక ప్రాపర్ ఫిల్మా కాదా అనేది మన రైటింగ్ తెలిసిపోతుంది సార్. అది అవును, ఆ రైటింగే మాకు ఇచ్చిన కాన్ఫిడెన్స్ సార్. మీరు ఇప్పుడు వాట్ ఎవర్ నంబర్స్ ద బడ్జెట్స్ యాక్చువల్ నంబర్స్ ఆర్, అది పెట్టడానికి కాన్ఫిడెన్స్ ఫస్ట్ రైటింగ్ సార్. అది 100% మానస గారి రైటింగ్లో వచ్చిన కాన్ఫిడెన్స్ సార్, నాకు కానీ ప్రొడ్యూసర్ గారు కానీ ఎవరికైనా సరే. దెన్ కమ్స్ ద ప్లానింగ్ సార్. అంటే ఇప్పుడు దీన్ని ఎలా హౌ డు వి మ్యాక్సిమం ఒక ఎఫర్ట్ 100% ఎఫర్ట్తో బెస్ట్ రిజల్ట్ మినిమం బడ్జెట్లో ఎలా తీయాలి, దట్ ఈస్ ద నెక్స్ట్ టాస్క్. దట్ ఐ హ్యావ్ టు గివ్ ఇట్ టు నిహారిక గారు అండ్ మానస గారు టుగెదర్, because it's their production planning, it's their pre-production planning that we were able to pull it off within budgets. మేము అనుకున్న బడ్జెట్స్ లోపల అయింది సార్ మొత్తం, ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్, ప్రమోషన్ కలిపి కూడా వాట్ ఎవర్ బడ్జెట్స్ వి ఫిక్స్డ్ ఎర్లియర్ దాని లోపల అయిపోయింది సార్. అనుకున్న బడ్జెట్ లోనే చేసా అంటే అనుకున్న బడ్జెట్ 26 కోట్లు అయితే అనుకున్న బడ్జెట్ అంటే నువ్వు చెప్పింది 6 కోట్లు 7 కోట్లు 8 కోట్లు అయితే అనుకున్న బడ్జెట్. నేను బడ్జెట్ డిస్కషన్ హ్యూజెస్ట్ బడ్జెట్ డిస్కషన్ నేను మాట్లాడాను సార్, నా నంబర్లు తెలీదు. బట్ వాట్ ఎవర్ వి ప్లాన్ వి డిడ్ ఇట్ విత్ ఇన్ దట్ బడ్జెట్. దట్ వేర్ వన్ థింగ్ వేర్ వెరీ ప్రౌడ్ టు సే, బికాజ్ ఈ రోజుల్లో చాలా కష్టమైపోతుంది సార్ బడ్జెట్ స్టిక్ అయి ఉండడం. జెన్యూన్ ఒపీనియన్ కానీ ఒకసారి 2-3 సీన్లు క్యారెక్టర్ కూడా పేలితే మామూలుగా పేలి. అవును సార్, కానీ వాళ్ళు ఎక్కడో మీ దగ్గర అవకాశం వాళ్ళు నమ్మాలి సార్. అంటే ఈ 2-3 రోజుల క్యారెక్టర్ కూడా ఇది బాగుంటది అని అనుకున్నప్పుడు వాళ్ళు ఇస్తారు సార్. ఇది సాదాసేదా అనుకుంటేనే వాళ్ళు అడగరు సార్ నన్ను. వాస్తవానికి కరెక్ట్. అంటే మీరు జబర్దస్త్లో చేసేదానికన్నా వాళ్ళు బెటర్ ఇవ్వగలగాలి. అవును సార్, అది వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు. అది అంటే వాళ్ళు అనుకున్నారు సార్, నాతో చెప్పిన విషయం అది. అదే అంతే సార్. అంటే దొరికితే ఇస్తారు, దొరికితే ఇస్తారు. అంటే వాళ్ళకే అనిపించట్లేదు మనం బెటర్ గా ఇవ్వలేకపోతున్నాం అని. అవును సార్. మన నిహారిక గారిని ఆ ఇంటర్వ్యూలోనే అన్నారు, సినిమాకి వచ్చేసరికి గెటప్ సీన్ ఆయన్ని మనం ఏదో సీల్ చేసేస్తున్నాం, క్లోజ్ చేసేస్తున్నాం, సరియైన క్యారెక్టరు ఇవ్వలేకపోతున్నాం హీస్ అని ఆవిడ ఒక ఆలోచనలో పడి హీస్ బియాండ్ సినిమా అండి అంది ఆవిడ. నిజంగా నేను ఆశ్చర్యపోయాను అనమాట. నేను అలాంటి స్టేట్మెంట్ ఎప్పుడు ఎక్కడ చూసాను సార్. ఇంటర్వ్యూ చూసి అమ్మో ఏంటి స్టేట్మెంట్, కొంచెం అంటే ఆవిడ ఫీల్ అయి చెప్పారు సార్, చాలా ఫీల్తో చెప్పిన మాట అది సార్ కదా. అంటే వాళ్ళు మంచితనం సార్. అది అంటే ఒక ఇది ఉండదు సార్, మంచితనం లేకపోతే మాట రాదు సార్. ఎంత ప్లస్ చేయాలనుకున్నా అవతలడి ప్రతిభని అంటే ప్రశంసించాలంటే అంత పెద్ద వర్డ్స్ చెప్పాలంటే లోపల ఎంతో కొంత ప్రేమ ఉండాలి సార్. అట్ ద సేమ్ టైం మనం వాళ్ళతో ఎలా ఉంటున్నాం అనేది కూడా అంత సార్. ఆఫ్ కోర్స్ అది ఇంపార్టెంట్. పైగా మీరు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ కింద లెక్క కదా. చిరంజీవి గారు మిమ్మల్ని ఏమో గాడ్ ఫాదర్ టైంలో ప్రైవేట్ జెట్ ఎక్కించుకుని సల్మాన్ ఖాన్ వరకు తీసుకెళ్లి మిమ్మల్ని పరిచయం చేయడం అది ఎప్పటికీ ఇది సార్. నాకు ఈరోజు చిత్రసేన గారిని కలిస్తే అదే మాట్లాడుతూ ఉంటే, అన్న అంటే నేను చాలా ఎక్స్ట్రీమ్ పెట్టుకుని వచ్చానన్న, ఎక్కడ చాలా ఎత్తుగా ఎదగాలి, చాలా చూడాలి, చాలా. ఆ రోజున ఆయనతో పాటు అలాగే ఫ్లైట్లో వెళ్ళినప్పుడు ఇంకెంతకు మించి ఏముంది నాకు అని మొత్తం డౌన్ అయిపోయాను. ఇంకేం లేదు నాకు, ఇంకేం అవసరం లేదు, ఇది చాలనే అని అంటది కదా సార్. అలా అయిపోయింది సార్ నాకు. కానీ ఓకే, మనం కష్టపడి మనం నమ్మిన దాన్ని
ఒకటి అనుకొని ప్రయాణిస్తే మాత్రం ఇలాంటి అద్భుతాలు జరుగుతాయి డెఫినెట్గా అని మాత్రం ఆ ఒక్క సిచ్యువేషన్ చాలు సార్. ఈ కాలంలో తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది సార్. వాట్ బెస్ట్ ఎగ్జాంపుల్ రియల్లీ. అంటే చాలా ఈజీగా మాసెస్ అర్థమైన మాట చెప్పారండి. వై డోంట్ యూ, అంటే మీరు సినిమాని నా గట్ ఫీలింగ్ చెప్తా. ఇప్పుడు మీరు గనక సినిమా డైరెక్ట్ చేస్తే యూ విల్ డెలివర్ ది బెస్ట్ ప్రోడక్ట్ ఇన్ ట్యూన్స్ విత్ ది లైక్స్ అండ్ డిస్లైక్స్ ఆఫ్ ది మాసెస్ 2 classes. అనుకోవట్లేదా మీరు డైరెక్ట్ చేయాలని? నాట్ ఎనీ టైమ్ సూన్. నాట్ ఎనీ టైమ్ సూన్. చెప్పాను కదా సార్, నా దగ్గర నుంచి మీకు డెఫినెటివ్ ఆన్సర్స్ రావాలి. అంటే వి నెవర్ నో హౌ థింగ్స్ మూవ్ టుమారో. యా, వి నెవర్ నో థింగ్స్ మూవ్ టుమారో. మర్చిపోండి సార్, టుమారో ఉంటుందో లేదు తెలియదు. లివింగ్ టుడే ఫుల్లెస్ట్. అదేలేండి. అమ్మాయి మానస శర్మ గారు, యాక్చువల్లీ నేను ఇప్పుడు చెప్పిన సెంటెన్స్, ద ప్యాకేజింగ్ ఆఫ్ ఇట్ ఇస్ వాట్ మాన్సా టోల్డ్ మీ. ఓకే, లైక్ షీ లైక్స్ విట్లాచార్య గారు మూవీస్, ఫ్యాంటసీ యాడ్ చేద్దాం ఇంకే ఇట్లా ఉంటుంది చందమామ కథలాగా. ఇప్పుడు యంగ్స్టర్స్కి అందరికీ అర్థమవుతుంది, ఫ్యామిలీస్ కనెక్ట్ అవుతారు, పెద్దవాళ్ళు కనెక్ట్ అవుతారు, చిన్న పిల్లలకి ఎక్సైటింగ్గా ఉంటుంది. సో ట్రయింగ్ టు cater to all generations and all age groups. Perfect formula kada. Yeah. So good, so far so good, fingers crossed. And me journey, me understanding, me comprehension about things and people, society, మీరు టేకప్ చేసిన మీ వర్క్ అన్నిటి మీద మీకు యుద్ధమైన నిర్దిష్టమైన అవగాహనతో పనిచేస్తున్నారు మీరు. ఓకే, ఎక్కడ ఇప్పుడు మీరు చెప్పిన 3 words గుడ్ వర్డ్స్ అనుకుంటున్నాను నేను. ఫస్ట్ వర్డ్ నాకు తెలియదు. యుద్ధమిద్దమైన కన్క్లూజివ్. ఓకే, నిర్దిష్టమైన అన్నారు నాకు ఈ వర్డ్ కి మీనింగ్. నిర్దిష్టమైన యాక్యురేట్, నిర్దిష్టమైన. నేను కొన్నిసార్లు ఇంటర్వ్యూస్ లో తెలుగు ఇట్లాంటి కొన్ని వర్డ్స్ అలా క్యూట్ గా నాకు తెలిసి వేస్తే ఇట్లా సంగీత్ ఇట్లా చూస్తాడు, ఏంటండి ఇంత తెలుగు మాట్లాడుతున్నారు. మొన్న ఏదో అన్నాను నేను, చిన్న వర్డ్ క్లుప్తంగా అని అన్నాను. ఏంటంటే ఎంత క్యూట్ గా ఉంది ఆ వర్డ్ ఏంటి అన్నాడు, క్లుప్తంగా. అంటే సార్ ఎంత ర్యాక్ చేస్తారు సార్ మా టీం నన్ను. శ్రీను, నయన్ పాపని ర్యాక్ చేద్దాం, నయన్ బంగారం, మా హీరోయిన్ బంగారం సార్, సంగీత్, వీళ్ళిద్దరు నన్ను చాలా ర్యాగింగ్ చేస్తున్నారు సార్. నేను పబ్లిక్ గా చెప్తా, చేసుకోండి, హెడ్లైన్స్ చేసుకోండి కావాలి. గెటప్ శ్రీను అండ్ సంగీత్. గారికా లైఫ్ లో ఉన్న కోతులు వాళ్ళిద్దరు. ఎవరు? గెటప్ శ్రీను ఇంకా సంగీత్ శోభన్. గెటప్ సీన్ ఈ సినిమాలో చాలా త్రూ అవుట్ క్యారెక్టర్స్, స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఉంటాడు. అదేదో కామిక్ రిలీఫ్ కోసం ఉన్న క్యారెక్టరు కాదు, సెపరేట్ కామెడీ ట్రాక్ కాదు. త్రూ అవుట్ ద ఫిలిం విత్ ద మూవీ he'll run and he superb. రియల్లీ అసలు నాగబాబు గారికి గెటప్ సీన్ అంటే ఎంతో ఇష్టం. వాళ్ళిద్దరు ఒక టీం, వాళ్ళొక టీము. ఆయన ఓపెన్ డయాస్ మీద గెటప్ సీన్ గురించి చాలా గొప్పగా యూలగైజ్ చేస్తూ మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అండ్ అఫ్ కోర్స్ he deserves it. Yeah, 100% he deserves it. He is a very very hard worker and a very smart worker.